ఇండియాలో 25% లేడీస్ అండ్ 20% అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. కేవలం వాళ్ళకి బ్లాక్ స్కిన్ ఉందని. ఒక 21 సంవత్సరాల అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటంటే తన ఫేస్ కలర్ బ్లాక్ గా ఉందని తన హస్బెండ్ ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అదే కాదు, 2014లో అత్తగారింట్లో ఒక 29 సంవత్సరాల ఆవిడ్ని తన స్కిన్ బాగా బ్లాక్ గా ఉందని ప్రతిరోజు టార్చర్ చేసేవారు. ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అండ్ అలాగే 2018లో ఒక 14 సంవత్సరాల అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కారణం ఏంటి అంటే తన క్లాస్మేట్స్ ప్రతిరోజు బుల్లీ చేసేవారు, తను అగ్లీగా బ్లాక్ గా ఉందని. ఇలా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఈ బ్లాక్ అండ్ వైట్ స్కిన్ కంపారిజన్ లో నలిగిపోయి టార్చర్ అనుభవిస్తూ అవమానం భరించలేక వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలా అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సొసైటీలో బ్లాక్ అండ్ వైట్ స్కిన్ కంపారిజన్ లో వైట్ స్కిన్ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా సుపీరియర్ గా క్లాస్ గా చూస్తున్నారు. ఇది బ్రిటిష్ కాలం నుండి మన ఇండియన్స్ వాళ్ళ మైండ్లో బ్రెయిన్లో ఒక మొక్కని నాటినట్టు నాటేశారు. వేరాజ్ బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళని లో క్లాస్గా భావించేవారు. అందుకోసమే బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళని రకరకాలుగా పిలుస్తూ ఏడిపిస్తూ ఉంటారు, లైక్ కర్రీ మస్బొగ్గు అంటూ. స్కూల్లో, కాలేజ్లో, ప్లే గ్రౌండ్స్లో బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళని రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటారు. ఆఫీస్లో, స్కూల్లో, కాలేజ్లో కూడా ఎవరైతే ఎక్కువగా అందంగా ఉంటారో వాళ్ళతోనే అందరూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు, వాళ్ళతోనే బయటికి వెళ్ళాలనుకుంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు దారిలో వెళ్ళినప్పుడు ఎలాంటి అమ్మాయిలు చూస్తారు? 90% అబ్బాయిలు తెల్లగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అండ్ అలాగే అమ్మాయిలను కూడా ఎక్కువ మంది అమ్మాయిలు తెల్లగా ఉన్న అబ్బాయిలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వైట్ స్కిన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈవెన్ మీరు మ్యాట్రిమనీ సైట్స్ లో కూడా చూడండి, ఏదైనా ప్రొఫైల్ ని మనం వెతికేటప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ స్కిన్ టోన్ అనేది వైట్ గా ఉందా, ఫెయిర్ గా ఉందా లేదా డార్క్ గా ఉన్నది ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అండ్ అలాగే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సైట్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ స్కిన్ టైప్ ని ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ స్కిన్ డార్క్ గా ఉన్నా సరే వాళ్ళ స్కిన్ ఫెయిర్ గా ఉందని లేదంటే చామంచాయిగా ఉందని ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటారు. అండ్ అలాగే ఈ బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్, చాలా స్కిన్ కేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎలాంటి యాడ్స్ ఇస్తాయంటే ఎవరి స్కిన్ అయితే ఫెయిర్ గా అవుతుందో వాళ్ళ స్కిన్నే బెటర్ అని చెప్పేసి యాడ్స్ ద్వారా చూపిస్తూ ఉంటారు. అంటే ఒక స్కేల్ ద్వారా చూపిస్తూ ఉంటారు. ఈ క్రీమ్ వాడండి, ఈ ప్రోడక్ట్ వాడండి, మీ స్కిన్ బ్లాక్ నుంచి వైట్ గా అయిపోద్దని చూపిస్తూ ఉంటారు. అండ్ అది చూసి బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుని టైం వేస్ట్ చేసుకుని మనీని వేస్ట్ చేసుకుని చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేసి అవి రిజల్ట్స్ రాక డిప్రెషన్లోకి లేదా సూసైడ్ చేసుకునే అంతవరకు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అలాగే అదే కాకుండా చాలామంది సెలబ్రిటీస్ స్కిన్ని చూసి చాలా స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటుంటారు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ చాలా స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు. మేబీ నేను కూడా ఎలాంటి స్కిన్ కేర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నా స్కిన్ కూడా బాగుంటుందని చెప్పేసి రకరకాలైన స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అండ్ ఈ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు చాలా మనీ వేస్ట్ అవుతుంది. అండ్ చాలా మందికి చాలా రకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ మీద చాలా డార్క్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఈవెన్ స్కిన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఒక ఆవిడ ఈ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు హార్ట్ అటాక్తో కూడా చనిపోయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అసలు ఈ బ్లాక్ అండ్ వైట్ కంపారిజన్ ఎందుకు వచ్చింది? వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? రండి సైంటిఫికల్ గా కొంచెం తెలుసుకుందాం. సో ఇక్కడ ఇండియాలో మీరు గనక చూస్తే నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా ఫేర్ గా ఉంటారు కంపేర్ టు సౌత్ ఇండియన్స్. దీనికి చాలా మంది ఏం కారణం చెప్తారంటే ఎవరైతే ఈక్వేటర్ దగ్గరలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా డార్క్ గా ఉంటారు, వేరేస్ ఎవరైతే ఈక్వేటర్ కి దూరంగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా వైట్ గా ఉంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఈక్వేటర్ దగ్గరలో ఉన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు వైట్ గా అయిపోతారా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరకాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ కలర్. సో ఇక్కడ మీరు ఈ మ్యాప్ ని కనుక చూస్తే ఎవరైతే ఈక్వేటర్ దగ్గరలో ఉంటారో వాళ్ళ స్కిన్ డార్క్ గా అయిపోతూ ఉంటుంది, వేరాస్ ఎవరైతే ఈక్వేటర్ దూరంగా వెళ్తూ ఉంటారో వాళ్ళ స్కిన్ అనేది వైట్ అయిపోతూ ఉంటుంది. సో దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అంటే మన స్కిన్లో, మన హెయిర్ ఫాలికల్స్లో, ఐలిడ్స్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటినే మెలసైట్స్ అంటారు. యాక్చువల్గా ఈ మెలసైట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ మెలనిన్ కలర్ పిగ్మెంట్స్ ని తయారు చేస్తాయి. ఒకటి ఇమ్యులనిన్ విచ్ ఈస్ డార్క్ బ్రౌన్ టు బ్లాక్ కలర్ గా ఉంటుంది, మన స్కిన్ కి డార్క్ కలర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిమిలనిన్ విచ్ ఈస్ ఎల్లోయిష్ టు రెడ్డిష్ బ్రౌన్ పిగ్మెంట్, ఇది మన స్కిన్ కి లైటర్ బ్రౌన్ కలర్ ని ఇస్తుంది అనమాట. సో మన స్కిన్ లో ఈ యుమిలనిన్ అండ్ ఫినామినిన్ ఉంటుంది కదా, ఇది మన స్కిన్ ఒక కలర్ ని డిసైడ్ చేస్తుంది. అంటే ఎవరి స్కిన్ అయితే డార్క్ గా ఉంటుందో వాళ్ళ స్కిన్ లో యుమోలినిన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎవరి స్కిన్ అయితే లైట్ గా ఉంటుందో వాళ్ళ స్కిన్ లో ఫిమిలనిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ 2 టైప్స్ ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్స్ మన బాడీలో అవసరం ఏంటి? అసలు ఇవి బాడీలో ఎలా ఎవాల్వ్ అయ్యాయి? ఇన్ని వేరియేషన్స్ ఎలా ఉన్నాయి? వీటి గురించి తెలియాలంటే కొంచెం మనం మన హిస్టరీ తెలుసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం
ఆఫ్రికాలో మనుషులకి బాడీ నిండా విపరీతమైన హెయిర్ ఉండేది అన్నమాట. వాటిని ఫెయిర్ అంటారు. సో ఈ బాడీ మీద ఉన్న హెయిర్ ఏం చేసేదంటే 47 to 50 degrees ఉన్న ఎండని బాడీకి డైరెక్ట్గా తగలకుండా కాపాడేది అన్నమాట. బట్ అది ఎలా ఉండేదంటే ఆ మనుషులకి ఎండలో స్వెటర్ వేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. కానీ ఆ హెయిర్ ఏం చేసేదంటే అల్ట్రా యూవీ రేస్ ఏదైతే ఉంటాయో హార్మ్ఫుల్ యూవీ రేస్ మన బాడీ మీద పడకుండా వాళ్ళ బాడీ మీద పడకుండా చాలా వరకు కాపాడేది అన్నమాట. అందుకే వాళ్ళ బాడీ అనేది చాలా గట్టిగా ఉండేది. సో బట్ ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత బాడీ మీద ఉన్న హెయిర్ అనేది ఊడిపోవడం స్టార్ట్ అయింది. అండ్ అలాంటప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఎండలో ఏమైందంటే ఆ యూవీ రేస్ ఏదైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా బాడీ మీద తగిలేదు. సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ బాడీని హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక సన్ స్క్రీన్ అనేది కావాలి. బట్ ఆ టైంలో సన్ స్క్రీన్ ఉండేది కాదు. సో ఆ టైంలో ఒక ఎవల్యూషన్ అనేది జరిగింది. అదేంటంటే యుమెలినిన్ అనే పిగ్మెంట్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇదేం చేసేదంటే హార్మ్ఫుల్ యూవీ రేస్ ఏదైతే ఉంటాయో అవి మన స్కిన్ మీద అబ్జర్వ్ అయిపోయి స్కిన్ లోపల వరకు వెళ్లకుండా కాపాడేది అనమాట. దీనివల్ల క్యాన్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. సో అందువల్లనే ఆఫ్రికాలో అందరూ కూడా బ్లాక్ గా ఉంటారు. తర్వాత 1000 సంవత్సరాల క్రితం ఏమైందంటే చాలా మంది ఆఫ్రికన్స్ ఏంటంటే ఈక్వేటర్ ని వదిలేసి పోల్స్ దగ్గరికి వేట కోసం మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అంటే యూరోపియన్ కంట్రీస్, మిడ్ ఏషియాకి చాలా మంది మైగ్రేట్ అయిపోయారు. అంటే ఈక్వేటర్ కి దూరంగా వెళ్ళిపోయారు. సో ఆ టైంలో ఏంటంటే అంతగా హార్మ్ఫుల్ యూవీరేస్ బాడీ మీద పడేది కాదు. సో యుమెలినిన్ పిగ్మెంట్ అనేది అంతగా అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ఏంటంటే బాడీ యొక్క స్కిన్ కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది వేరేస్ ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు. సో ఆ టైంలో ఏంటంటే ఫిమోలినిన్ అనే పిగ్మెంట్ అనేది ఇవాల్వ్ అవడం స్టార్ట్ అయింది బాడీలో. అందుకోసమే ఈక్వేటర్కి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళ స్కిన్ టోన్ అది లైట్ గా ఉంటుంది అనమాట కంపేర్ టు ఈక్వేటర్. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కాషేషన్ రేస్ కి చెందిన వాళ్ళమాట. లైక్ యూరోపియన్ కంట్రీస్, నెదర్లాండ్, ఐస్లాండ్ అండ్ అలాగే బ్రిటిషర్స్ వీళ్ళందరూ కూడా కాషేషన్ రేస్ కి ఎక్కువగా చెందిన వాళ్ళు. వేరేస్ బ్లాక్ స్కిన్ ని కంపేర్ చేస్తే ఆస్ట్రాయిడ్స్ రేస్ కి చెందిన వాళ్ళు అనమాట. వేరేస్ ఇండియన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కాషేషన్ అండ్ ఆస్ట్రాయిడ్స్ రేస్ ఒక మిక్చర్ అనమాట. వాళ్ళు ఇండియాలో కనుక మీరు చూసినట్లయితే డార్క్ స్కిన్ అండ్ ఫెయిర్ స్కిన్ మిక్చర్ గా ఉంటారు అనమాట. రియాలిటీగా ఇండియన్స్ ఒక స్కిన్ ఎప్పుడు కూడా కొంచెం డార్క్ గానే ఉంది. బట్ ఎప్పుడైతే ఈ కాషేషన్ రేస్ వాళ్ళు అండ్ ఆస్ట్రాయిడ్ రేస్ వాళ్ళు మన ఇండియన్స్ కి వచ్చారో ఆ టైంలో మన స్కిన్ అనేది డిఫరెంట్ గా మారింది అనమాట. లైక్ నార్త్ ఇండియాలో ఎక్కువగా కాషేషన్ రేస్ వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ రేస్ వాళ్ళు ఉన్నారు అనమాట. అందుకోసం ఎక్కువగా సౌత్ ఇండియన్స్ లో మనకి ఎక్కువగా డార్క్ వాళ్ళు కనిపిస్తుంటారు అండ్ నార్త్ ఇండియన్స్ లో ఎక్కువగా మనకి వైట్ స్కిన్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో మరి ఇది మెయిన్ కారణం వైట్ స్కిన్ అండ్ డార్క్ స్కిన్ రావడానికి. సో ఇక్కడ మెయిన్ టాపిక్ మనం వెళ్దాం. రియాలిటీగా మన స్కిన్ కలర్ అనేది అంత మ్యాటర్ చేస్తుందా లేదా అని. సో ఇక్కడ ఈ తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా ఉన్న వాళ్ళకి కంపారిజన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే తెల్లదొరలు ర్యాసిజం అనేది ఎక్కువైందన్నమాట. తెల్లగా ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, నల్లగా ఉన్న వాళ్ళకి, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అగ్లీగా ఉన్నట్టు ఒక మైండ్ సెట్ ని ఇండియన్స్ మైండ్ లో ఏర్పాటు చేశారు అన్నమాట. అదే మైండ్ సెట్ తో ఇప్పుడు కూడా ఇండియా వాళ్ళు జీవించేస్తున్నారు. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ అగ్రీ రియాలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఒక మిస్ ఇండియా అవ్వాలంటే అమ్మాయికి ఏం కావాలి, ఒక స్కిన్ అనేది వైట్ గా ఉందా లేదనేది చూస్తారు. ఎక్కువ ఎవరైతే వైట్ గా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వేరే బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. అంతెందుకు సొంత ఇంట్లోనే కనుక సిబ్లింగ్స్ లో ఒకళ్ళు కనుక వైట్ గా ఉండి ఒకళ్ళు కనుక డార్క్ గా ఉంటే వాళ్ళకి చాలా డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. స్కూల్లో, కాలేజ్లో అండ్ అలాగే ఆఫీసులో కూడా బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళని డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. వాళ్ళని డిఫరెంట్గా ఏడిపిస్తూ ఉంటారు, చాలా రకాల అబ్యూస్ చేస్తూ ఉంటారు, బుల్లింగ్ చేస్తూ ఉంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇంకేం చేయాలి, డెఫినెట్గా డిప్రెస్ అవుతూ ఉంటారు అండ్ ఇలాంటి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒక వరం లాంటిది అన్నమాట. ఎందుకంటే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా రకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వేరే వైట్ స్కిన్ కనుక కంపేర్ చేస్తే త్వరగా సన్టాన్ అయిపోతుంటుంది, దాన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ వేరే డార్క్ స్కిన్కి అలా కాదు. సో న్యాచురల్గా ఇది మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, మీ స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ చాలామంది నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు డిప్రెస్ అయ్యి అండ్ చాలా మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రొడక్ట్స్ విషయంలో ప్రొడక్ట్స్ మీద చాలా రకాలైన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సో అలా అస్సలు చేయకండి గైస్. సో మీ స్కిన్ బ్లాక్గా ఉందని మీరు అస్సలు బాధపడకూడదు గైస్. అండ్ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు కనుక ప్రతి ఇండస్ట్రీలో కనుక చూసినట్లయితే లైక్ సింగర్స్లో కనుక లేదంటే యాక్టర్స్ విషయంలో ఆఫీసులో కూడా చాలామంది, స్కూల్ కాలేజ్లో చాలామంది బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో వాళ్ళు మీరు ఇన్స్పైర్ తీసుకుని ఇప్పుడు కూడా వైట్గా ఉన్న వాళ్ళు బ్లాక్ ఉన్నవారు మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. సో మీరు వేరే వాళ్ళతో మీ స్కిన్ని అస్సలు కంపేర్ చేసుకోకండి. ఈ కంపారిజన్ వల్లే మీ మైండ్ సెట్ అనేది పాడైపోతుంటుంది. ఎవరేమన్నా అనుకోనివ్వండి, బట్ మీరు మాత్రం ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించుకోకండి. సో ఇక్కడ బ్లాక్ స్కిన్కి వైట్ స్కిన్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓన్లీ మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి గైస్.